గుడ్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళితే మలేరియా నిర్మూలన దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. అల్ఫాసివాక్స్ అనే స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. భారత వైద్య పరిశోధనా మండలి భువనేశ్వర్లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పార్సిఫారం పన్నా జీవిపైన లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ ను రూపొందించారు. ప్రీ క్లినికల్ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలను చూపించింది. సాంప్రదాయ వ్యాక్సిన్ తో పోలిస్తే విస్తృత రక్షణను అందిస్తుందని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలలకు పైగా స్థిరంగా ఉంటుందని పరీక్షలు సూచిస్తూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ ను లాక్టోకాసస్ లాక్టిక్ బ్యాక్టీరియా ఉపయోగించి తయారు చేశారు. ఇది వ్యక్తులను రక్షించడమే కాకుండా మలేరియా వ్యాప్తిని కూడా తగ్గిస్తుంది. ICMR ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని పరిశ్రమలకు, తయారీదారులకు నాన్ ఎక్స్క్లూజివ్ ఒప్పందాల ద్వారా లైసెన్స్ చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా విస్తృత ప్రజారోగ్య ప్రయోజనాలను సాధించడం లక్ష్యంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశాన్ని నెరవేర్చే ఈ స్వదేశీ వ్యాక్సిన్ మలేరియా నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి దశలో ఉంది. ఇంకా వాణిజ్య లేదా క్లినికల్ ఉపయోగం కోసం అందుబాటులో లేదు. ఇన్స్టా రీల్స్ ప్రతి ఒక్కరూ పిచ్చిగా చూస్తారు. టైంతో పని లేకుండా రీల్స్ చూడటంలోనే మునిగిపోతారు. రీల్స్ స్క్రోల్ చేసి చెయ్యి నొప్పి వచ్చినా చూడటం మాత్రం ఆపరు. ఈ క్రమంలో ఇన్స్టా ఓ కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరూ టైం పాస్ కోసం రీల్స్ చూడటం కామన్ గా మారింది. రీల్స్ చేసే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. గంటల టైం ఇన్స్టా రీల్స్ లోనే గడిచిపోతుందంటూ చాలా మంది చెప్తారు. రీల్స్ స్క్రోల్ చేసి చెయ్యి నొప్పి వచ్చినా చూడటం మాత్రం ఆపరు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి బాధలు లేకుండా ఇన్స్టా కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. ఈ ఫీచర్ తో మీరు స్క్రోల్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే అవే ఆటో స్క్రోల్ అవుతాయి. ఇన్స్టా ఆటో స్క్రోల్ ఫీచర్ తీసుకొస్తుందనే ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజులుగా ఫేస్బుక్, ఎక్స్లలో చాలా మంది ఆటో స్క్రోల్స్ కు సంబంధించి పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆటో స్క్రోల్ అనే కొత్త ఆప్షన్ వస్తుందంటూ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు రీల్స్ ను చేయితో స్క్రోల్ చేయవలసిన అవసరం లేదు. రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. సేమ్ నెట్ఫ్లిక్స్ ఆటో ప్లే ఫీచర్ లాగా ఇది పనిచేస్తుంది. రీల్స్ ఎక్కువగా చూసే వారికి ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు. చర్చ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ నిజంగా ఆటో స్క్రోల్ ఫీచర్ ను తీసుకువస్తే అది ప్రజల ఆరోగ్యానికి మరింత హానికరం కావచ్చు. దీని వలన స్క్రీన్ సమయం పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, పిల్లలు, యువకుల్లో సోషల్ మీడియా వ్యసనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీచర్ కు సంబంధించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్స్టా అలాంటి ఫీచర్ తీసుకొస్తే అది సోషల్ మీడియా చరిత్రలో అతిపెద్ద చెత్త ఫీచర్ గా నిలుస్తుందని కొందరు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, అసలు ఈ ఫీచర్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.